సినిమా థియేటర్ల తనిఖీలు సదుపాయాలపై వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 900కు పైగా హాళ్లలో చెకింగ్స్ చేశారు. వాటి ఆధారంగా నివేదికలు తయారు చేస్తున్నారు అధికారులు. 4 అంశాల ఆధారంగా తనిఖీలు చేపట్టారు. ఫైర్ సేఫ్టీ, పార్కింగ్, లైసెన్స్, ఆహార పదార్థాలు ఇలా వీటిపై ఫోకస్ చేశారు. త్వరలో ఆ రిపోర్టు ప్రభుత్వానికి అందజేస్తారు. టికెట్ రేట్లకు సంబంధించి కూడా త్వరలో కీలక నిర్ణయం వెలువడబోతోందని సమాచారం. టికెట్ రేట్ల విషయంలో ఇప్పటికే హోంశాఖ ఉత్తర్వులు ఆధారంగా ధరలు ఫిక్స్ చేశారు. హై బడ్జెట్, లో బడ్జెట్ ఆధారంగా టికెట్ల రేట్లుంటాయని చెప్తున్నారు. సినిమా థియేటర్ల తనిఖీలు సదుపాయాలపై వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 900కు పైగా హాళ్లలో చెకింగ్స్ చేశారు. వాటి ఆధారంగా నివేదికలు తయారు చేస్తున్నారు అధికారులు. 4 అంశాల ఆధారంగా తనిఖీలు చేపట్టారు. ఫైర్ సేఫ్టీ, పార్కింగ్, లైసెన్స్, ఆహార పదార్థాలు ఇలా వీటిపై ఫోకస్ చేశారు. త్వరలో ఆ రిపోర్టు ప్రభుత్వానికి అందజేస్తారు. టికెట్ రేట్లకు సంబంధించి కూడా త్వరలో కీలక నిర్ణయం వెలువడబోతోందని సమాచారం. టికెట్ రేట్ల విషయంలో ఇప్పటికే హోంశాఖ ఉత్తర్వుల ఆధారంగా ధరలు ఫిక్స్ చేశారు. హై బడ్జెట్, లో బడ్జెట్ ఆధారంగా టికెట్ రేట్లుంటాయని చెప్తున్నారు. సినిమా థియేటర్లపై అధికారుల తనిఖీల ఎఫెక్ట్ పడింది. అధిక ధరలకు ఆహార పదార్థాలు విక్రయం, నిర్వహణ సరిగ్గా లేకపోవడం, అధిక ధరలకు టికెట్స్ అమ్మకాలు వంటి వాటి మీద వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విశాఖలో అధికారులు తనిఖీలు చేపట్టారు. దీంతో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు దిగొస్తున్నాయి. ఆహార పదార్థాల ధరలపై 10 నుండి 20% వరకు తగ్గించామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. నిన్న మొన్న 2 రోజుల పాటు కూడా సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్లో సంబంధిత అధికారులు తనిఖీలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఆహార పదార్థాలు, అదేవిధంగా సినిమా టికెట్ల రేట్లు, అక్కడ ఫైర్ సేఫ్టీ, ఫుడ్ సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు లేదనేది ప్రస్తుతం అధికారులు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరిగింది. ఏవైతే సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ల్లో అధిక ధరలకు అమ్ముతుండడం, అదేవిధంగా కొన్ని నామ్స్ కూడా పాటించకుండా నిర్వహణ చేస్తున్న దాని పట్ల ప్రస్తుతం వాళ్ళు కూడా కొన్ని రిపోర్ట్స్ తయారు చేసుకొని సంబంధిత అధికారులకు రిపోర్ట్స్ కూడా నివేదిక అందించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం చాలా వరకు కొన్ని మల్టీప్లెక్స్లు, సినిమా హాల్లో తినే ఆహార పదార్థాలు, ముఖ్యంగా ఈ పాప్కార్న్, సమోసా ఇటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇష్టానుసారంగా రేట్లు పెంచి చాలా వరకు అమ్ముతుండడం కూడా ప్రస్తుతం మధ్యతరగతి కుటుంబాల దగ్గర నుంచి అదేవిధంగా సామాన్యులను కూడా ఈ విధంగా సినిమాలకు వచ్చేవాళ్ళు చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సినిమా టికెట్ రేటు ఒక విధంగా ఉంటే అక్కడికి వచ్చి ఫ్యామిలీతో వచ్చి తినే ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా కొనుగోలు చేయాలంటే సుమారు 1000-1500 రూపాయలు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుందని వాపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సంబంధిత అధికారులు తనిఖీలు చేశారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం మీరాజ్, ఏదైతే దొండపర్తి సమీపంలో ఉన్నటువంటి మీరాజ్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏర్పాటు చేసిన మల్టీప్లెక్స్లో చూస్తున్నాం. ఇటువంటి బాక్స్ ఏదైతే ఉందో గతంలో స్థానిక అధికారులు చెప్పారు, ఈ బాక్స్ ఫ్యామిలీ కార్నర్, ఈ బాక్స్ ఏదైతే ఉందో దీన్ని 750 రూపాయలకు మొత్తం కాంబో ప్యాక్ ఏదైతే ఉందో దాన్ని అమ్ముతుండడం కూడా జరగడం జరిగింది. దీని తర్వాత తనిఖీలు చేసిన తర్వాత ఈ నివేదిక అందించిన తర్వాత ఎటువంటి మార్పులు చేసుకున్నాను అనేది ప్రస్తుతం మల్టీప్లెక్స్ సంబంధించినటువంటి నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎటువంటి మార్పులు వచ్చాయి, ఎటువంటి ధరలకు అమ్ముతుండడం జరుగుతుంది అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఎటువంటి ధరలకు ఇప్పుడు ప్రస్తుతం అమ్ముతున్నారు? మొన్న సంబంధిత అధికారులు కూడా చెప్పడం జరిగింది, ఆ పెద్ద బాక్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా పాప్కార్న్ ఇవన్నీ కూడా 750 రూపాయలకి అమ్ముతున్నారని చెప్పారు. అయితే ఇప్పుడు ఏ విధంగా రేట్లకు అమ్ముతున్నారు? సో ఇప్పుడైతే మనం లాస్ట్ టైం ఎప్పుడైతే విజిట్ అయిందో అప్పటి నుంచి రేట్ తగ్గించడం జరిగింది. సో ప్రతి ఐటమ్ మీద కూడా డిపెండ్స్ ఆన్ సైజ్ నుంచి ఒక 5 నుంచి 10% రేట్స్ తగ్గించాము ఇంకా. బట్ స్టిల్ ఇంకా మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చి చూస్తాం, ఇంకా దాని మీద వర్క్ చేస్తాం, ఇంకా తగ్గిస్తాం. మాకు కూడా కస్టమర్స్ సాటిస్ఫాక్షనే కావాలి. సో వీఆర్ వర్కింగ్ ఫర్ ది కస్టమర్స్. ఓకే, సో డెఫినెట్లీ మేము దాని మీద ఇంకా వర్క్ చేస్తాం. అదొకసారి ఇంకా తగ్గించాం రేట్స్. సో ఇంకా దాని మీద మేము ప్రయత్నిస్తాం. అంటే సినిమా హాల్కి వచ్చే తాకిడి ఎలా ఉంది? అభిమానులు అంతా కూడా చూసేటువంటి ప్రేక్షకులు ఎలా ఉన్నారు? తాకిడి ఎలా ఉంది? సో మీరు గమనిస్తే ఒకప్పట్లో బిజినెస్ అయితే లేదు. సో వెన్ కంపేర్ విత్ బిఫోర్ లాక్డౌన్ అండ్ ఆఫ్టర్ దట్ ఈస్ లాట్ ఆఫ్ డ్రాప్స్ ఆర్ హ్యాపెన్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఒకప్పుడు కస్టమర్స్ మనకి డైలీ 2,000 వచ్చేవారు, ఇప్పుడు 200 రావడం చాలా కష్టం ఉంది. ఒక మూవీ హిట్ అయితే అట్లీస్ట్ ఆ ఫ్రైడే, సాటర్డే, సండే మనకి అడ్మిట్స్ వస్తుంది. ఇంకా మండే నుంచి అగైన్ మళ్ళీ బిజినెస్ ఖాళీ.
అంటే సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇలాంటి మల్టీప్లెక్స్ సినిమా హాల్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా సినిమా టికెట్లు అన్ని పోను తర్వాత అదనంగా 1000 రూపాయల నుంచి 1500 2000 రూపాయలు కూడా బడ్డెన్ పడుతుంది తిండి వస్తువులని కూడా కొనుక్కోవడానికి అని చెప్తున్నారు. మరి వాటి మీద ఏమైనా దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది? తప్పకుండా సార్, దీని మీద అయితే మేము వర్క్ చేస్తున్నాం. అందుకే సార్ వేరే కాంపిటేటర్తో పోలిస్తే మెగా సినిమాస్ అనేది తక్కువ ప్రైసెస్గా ఫుడ్ అందిస్తుంది. బట్ స్టిల్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ తీసుకుని మేము దాని మీద 24/7 వర్క్ చేస్తున్నాం అనమాట. సో మాకు కావాల్సింది కస్టమర్ హ్యాపీ ఫీడ్బ్యాక్ అంతే. ఇది ప్రస్తుతం అయితే నిర్వాహకులు చెప్తున్నారు. మనం ఒక్కసారి అక్కడ ఎంఆర్పి రేట్ల బోర్డును చూడొచ్చు. తర్వాత ఈ ఏవైతే అక్కడ సంబంధిత అధికారులు చెప్పినట్టుగానే ఒక ఫ్యామిలీ వచ్చి చూడాలంటే ఖచ్చితంగా వేలకు ఖర్చు పెట్టి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ నగరంలో ఉన్నటువంటి పలు థియేటర్లలో మొత్తాన్ని కూడా తనిఖీలు చేపట్టారు. అక్కడ ధరల నియంత్రణ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ధరలకు అమ్ముతున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం. ఈ విధంగా అయితే తనిఖీలు చేపట్టిన తర్వాత కొన్ని సినిమా హాళ్లు మల్టీప్లెక్స్ల్లో దాదాపు 10 నుండి 20% వరకు కూడా తగ్గించామని చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని ఆఫర్లు కూడా 1+1 ఆఫర్లు పెట్టి అమ్మడం, అదేవిధంగా మిగతా ఏదైతే తిని వస్తువులు ఉన్నాయో వాటన్నింటి మీద కూడా గురువారం అవ్వచ్చు ఇలా వీకెండ్స్లో కొన్ని ఆఫర్లు కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి ఈ విధంగా చూసుకుంటే మరి మిగతా సినిమా హాళ్లు మల్టీప్లెక్స్లో కూడా ధరల నియంత్రణ ఏ విధంగా ఉండబోతుంది, మరి ఎటువంటి చర్యలు చేపడతారని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ తనిఖీలు చేపట్టిన తర్వాత మేరా సినిమాస్లో సుమారు 10% నుండి 20% వరకు కూడా ధరలు తగ్గించామని చెప్తున్నారు. తర్వాత వారి యొక్క యాజమాన్యంతో మాట్లాడి ధరల నియంత్రణ ఏ విధంగా తగ్గించాలనే దాని మీద కూడా వాళ్ళు చర్చించుకోవడం కూడా జరుగుతుందని చెప్తున్నారు. మరి ఏవైతే అధిక ధరలకు విక్రయిస్తున్నటువంటి సినిమా హాల్స్ మల్టీప్లెక్స్లు ఉన్నాయో వాటి మీద ఇప్పటికే అధికారులు నివేదికలు అందించడం జరిగింది.